ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్ని మహానాళ్ళు పెట్టుకున్నా ఏమి ఉపయోగం లేదు, 10కి 10 మేము గెలుస్తాం, మాదే రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం అని చెప్పటం కూడా మీరందరూ కూడా విన్నారు, ప్రెస్కు కూడా వచ్చింది. మరి పరిపాలనా విధానం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసా, ఇంతకుముందు పరిపాలించినటువంటి పెద్దలకు బాగా తెలుసా అనేది రాష్ట్ర ప్రజలే గమనించారు. గమనించబట్టే చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ ఇచ్చి ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి అంతకుముందు మంచిగా పరిపాలించిన ఆయన పెద్ద మనిషికి 11 సీట్లే వచ్చినాయి అనేది మీ అందరికి కూడా తెలుసు. దీనికి కారణం ఏంది? పరిపాలనా లోపం వల్ల ప్రజలు నచ్చక మెచ్చక మళ్ళా చంద్రబాబు నాయుడు గారే కావాలా, ఆయన పరిపాలన అవసరము, ప్రజానాయకుడు అంటే ఆయనేను, ప్రజలకు కావాల్సినటువంటి వస్తువులు కానీ డెవలప్మెంట్, రాష్ట్ర డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారే చేయగలడు కానీ ఇంకెవరు చేయలేరనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ఈరోజు పరిపాలన మీరు అందరూ కూడా చూస్తున్నారు. అటు పోలవరం కానీ, ఇటు మరి అమరావతి రాజధాని కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే బ్రహ్మాండమైన ప్రోగ్రెస్లో నడుస్తున్నాయి పనులన్నీ. అంతకుముందు రాజధానిని అనుకున్న నాదుడు లేదు, పోలవరాన్ని అనుకున్న నాదుడు లేదు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా కష్టపడుతూ అందరికన్నా మిన్నగా మెరిట్గా మాట్లాడుతూ పెద్దోళ్ళందరినీ కూడా ఢిల్లీ పోయి కలుస్తూ ఆర్థిక పరిస్థితులు మన రాష్ట్రంలో గడిచిన ముఖ్యమంత్రి పరిపాలనలో లోటైపోయినాం. సారాయి మీద కూడా లోన్లు తీసుకున్నారు, ఇసుక మీద కూడా సంపాదన చేశారు, మట్టి మీద కూడా సంపాదన చేసినాడు. రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనుకబడేటట్టు చేసినటువంటి పరిపాలన జరిగింది. అది పూడ్చుకుంటూ ప్రజలకు మళ్ళా ఆయన ఇచ్చినట్టు మాటలన్నీ కూడా, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది అనేటట్టు తెచ్చుకోవాల్సిన సందర్భంలో ఎంత కష్టపడుతున్నారో మీకు అందరు కూడా తెలుసు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రధానమంత్రి కూడా తిరుగుతూ మరి అన్ని రాష్ట్రాలకి అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ చేస్తున్న విషయం కూడా మన అందరికి కూడా తెలిసినదే. ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయితేనేమి, మిగతా నాయకులు అయితేనేమి ఎన్డీఏ ప్రభుత్వంలో కష్టపడుతున్నటువంటి విధానం మీకు అందరికి కూడా చూస్తున్నారు. మరి అన్ని విధాల మన వెనుకబడినటువంటి ప్రాంతం ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ ఇది కూడా అభివృద్ధి చెందాలంటే నాయకులు అనేవాళ్ళు బాగా కష్టపడాలి. కష్టపడినప్పుడే మన నియోజకవర్గాలు బాగుపడతాయి. మరి అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు సలహాలు ఇస్తే పరిపాలనా విధానం కింద చేసేవాళ్ళు కూడా పద్ధతి ప్రకారం చేస్తే పేరు వస్తుంది పార్టీకి, లేకపోతే పార్టీ మనుగడ కొంచెం మైనస్ అవుతుంది అనేది కూడా వాళ్ళు తెలుసుకొని మనవాళ్ళు కూడా పరిపాలన చేయాలి. వీటన్నిటికీ మీరు మహానాడు గొప్ప వేదిక. మహానాడు పెట్టుకునేదే రాష్ట్రం అభివృద్ధిని, రాష్ట్ర యొక్క ప్రజల యొక్క కష్ట నష్టాలు, చదువుకున్న వాళ్ళ యొక్క కష్ట నష్టాలు, కర్షకులు కార్మికుల యొక్క కష్ట నష్టాలు అన్నీ కూడా ఏం చేస్తున్నారనేది ప్రజలకు తెలియజేయడానికే మహానాడు పెట్టడం కూడా జరుగుతుంది. ఈ మహానాడులో మనము చేయబోయే కార్యక్రమాలు కూడా, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేసుకునేదానికి మహానాడు పెడుతున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. మహానాడు యొక్క అర్థమే అభివృద్ధి ఎలా చేయాలా అనేది, ఎట్లా చేయబోతున్నామనేది చెప్పేదానికే మహానాడు కార్యక్రమం పెడుతున్నారు. ఇవన్నీ కూడా మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు పెట్టేటటువంటి కార్యక్రమాలు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం,
మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.